సార్ న్యాచురోపతి వైద్య విధానంలో ప్రకృతి వైద్యంలో తొట్టి స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కదా. ఇక్కడ ఎన్ని రకాల తొట్టి స్నానాలు ఉన్నాయి, వాటి బెనిఫిట్స్ ఏంటి, అవి కొంచెం క్లియర్గా చెప్తారా? తొట్టి స్నానం లోపల మెయిన్ వచ్చేసి హిబ్బాత్ అంటాము, దాన్ని తొట్టి స్నానం అంటాం. తొట్టి స్నానం అనేది నేచురోపతిలో చాలా ఇంపార్టెంట్ కలిగింది అనమాట. అదేంటంటే మామూలుగా ఉదయం లేవగానే పైగడుపున ఇవ్వడం జరుగుతుంది. ఎంటీ స్టమక్ లోపల ఇస్తాం. దాంట్లోపల 3 రకాలుగా ఇస్తాం. ఒకటి ఏంటంటే కోల్డ్ వాటర్ హిబ్బాత్ అంటాము, లుక్వామ్ వాటర్ హిబ్బాత్ అంటాము, వామ్ వాటర్ హిబ్బాత్ అంటాము. అలా కాకుండా ఆల్టర్నేటివ్ హాట్ అండ్ కోల్డ్ హిబ్బాత్ అని కూడా 3 ఇస్తాం. 4 రకాలుగా అంటే డిపెండింగ్ అపాన్ ది కండిషన్ బట్టి, అంటే మన యొక్క జబ్బును బట్టి కోల్డ్ ఇవ్వాలా, లుక్వామ్ ఇవ్వాలా, ఆల్టర్నేటివ్ హాట్ అండ్ కోల్డ్ ఇవ్వాలా అనేది మనం డిసైడ్ చేస్తాం. దీనికి కూడా ముందు వాటర్ తాగించేసి కూర్చోబెడతాం. మనము బొడ్డు వరకు వాటర్ ఉంటుంది, ప్లస్ అప్పర్ థైస్ వరకు ప్లస్ బొడ్డు వరకు మనకు వాటర్ లోపల ఇమర్షన్ అయి ఉంటుంది. మిగతా ఏ భాగము వాటర్కి తగలకూడదు. ఓన్లీ కేవలం పొత్తి కడుపు మాత్రమే, లోయర్ అబ్డమిన్ మాత్రమే మనకు వాటర్లో ఉంటుంది. దానివల్ల అక్కడ రక్త ప్రసరణ పెరిగి మనకు కావలసినటువంటి జబ్బుని నయం చేయడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో ఇది చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? మెయిన్ మనం ఎంటీ స్టమక్లో ఉండాలి, ఎందుకంటే తిన్న తర్వాత చేయకూడదు. ఒక్కొక్కసారి ఉదయం సాయంకాలం చేయించినప్పుడు తిన్న తర్వాత ఏంటంటే లంచ్ చేసామనుకోండి, అట్లీస్ట్ ఒక 4 గంటల గ్యాప్ ఉండాలి. ఆఫ్టర్ 4 అవర్స్ స్టమక్ ఎంటీ అవుతుంది కాబట్టి అప్పుడు చేసుకోవచ్చు. ఇది ఏ డిసీజెస్కి ఉపయోగపడుతుంది? మనకు జీర్ణ సంబంధమైన వ్యాధులకి ఉపయోగపడుతుంది. అసిడిటీ కానీ గ్యాస్, ఎస్పెషల్లీ కాన్స్టిపేషన్ మలబద్ధకం ఉంటుంది కదా, అది బాగా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఉమెన్స్ లోపల హార్మోన్స్ రెగ్యులరైజేషన్ కోసం బాగా ఉపయోగపడుతుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కదా, వాటికి ఉపయోగపడుతుంది. ఇన్ఫర్టిలిటీ కేసెస్ లోపల కూడా మనకి ఓవులేషన్కి చాలా ఉపయోగపడుతుంది. ప్లస్ మనకు అల్సరేటివ్ కొలైటిస్ అంటాం. అల్సరేటివ్ కొలైటిస్ అంటే పెద్ద పేగుల లోపల అల్సర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, అది ఒక ఆటోఇమ్యూన్ ప్రాబ్లము. అలాంటి జబ్బుల్లో కూడా మనకి ఈ యొక్క కోల్డ్ హిబ్బాత్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. బ్లీడింగ్, ఈవెన్ మనము జనరల్గా హెమరాయిడ్స్ పైల్స్ ఉంటాయి కదా, బ్లీడింగ్ పైల్స్, సపోజ్ యాక్టివ్గా బ్లీడింగ్ పైల్స్ ఉందనుకోండి, జనరల్గా మీరు ఈవెన్ అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే మీరు సిడ్జ్ బాత్ చేయండి అని చెప్తాడు. ఎందుకంటే మీకు లుక్వామ్ వాటర్ లోపల కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మీరు కూర్చున్నారు అనుకోండి, ఇమ్మీడియట్గా మనకి బ్లీడింగ్ పైల్స్ తగ్గిపోతుంది, బ్లీడింగ్ తగ్గిపోయి ఉపశమనం కలుగుతుంది. మీరు అన్నట్లుగా కాన్స్టిపేషన్ అనేది చిన్నపిల్లల్లో ఎక్కువ ఉంటుంది. న్యాచురోపతి ఎలాగో ప్రకృతి వైద్యమే కాబట్టి పిల్లలకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వారికి మనం 70, 80, 90 సంవత్సరాల వారికి కూడా మనం ప్రకృతి చికిత్స తీసుకోవడం ఎలాంటి యొక్క హాని అనేది అయితే ఉండదు. రైట్ సార్.